స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నాను. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థికి పట్టభద్రులు ఓటు వేస్తున్నారు. పట్టభద్రులంతా ఇది తమ బాధ్యత అని వస్తున్నారు. రాష్ట్ర శ్రేయస్సుకు పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి. రామకృష్ణ మిషన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ పౌష్టికాహార కిట్స్ పంపిణీ. శ్రీ 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 పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గౌతమి ఘాట్ వర్కర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. పట్టభద్రులంతా వివేకంతో, విజ్ఞతతో ఆలోచించి పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరానికి ఓటు వేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. గురువారం ఉదయం ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మండలి ఎన్నికల పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఎన్డీఏ కూటమిని బలపరిచేందుకు కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అందరి బాధ్యత అని అన్నారు. ఇప్పటికే అనేక మంది పట్టభద్రులు ఓటు వేయడానికి వస్తున్నామని, ఇది తమ బాధ్యత అని ఫోన్లు చేసి చెబుతున్నారని, ఇది మంచి పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులను తక్కువ చేయడమో, కించపరచడమో తమ ఉద్దేశ్యం కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చునని, అయితే ప్రస్తుతం నష్టాలు, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని బలపరచడం అందరికీ అవసరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అందుకే తన ఓటును సద్వినియోగం చేసుకున్నానని అన్నారు. అలాగే పట్టభద్రులంతా మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిని, ఇప్పుడు రాజధాని అమరావతికి కేంద్రం నుండి 15,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నామని అన్నారు. గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసునని, ఇప్పుడు స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా జూన్లో అందరికీ ఉద్యోగాలు, పోస్టింగ్లు ఇచ్చేందుకు కూడా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. ఇది పట్టభద్రుల ఎన్నిక. అందుకే విద్యావంతులు విజ్ఞతతో, వివేకంతో ఆలోచించి రాష్ట్రానికి గత 5 ఏళ్లలో పట్టిన నష్టాన్ని, కష్టాన్ని అధిగమించి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇది అందరి బాధ్యత, అవసరమని అన్నారు. అందుకే పట్టభద్రులు పేరాభక్తులకు ఓటు వేయడం తమ బాధ్యత అని చెబుతూ ఓటు వేయడానికి వస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన నగరంలో వివిధ ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 22 పోలింగ్ స్టేషన్లను సందర్శించి పోలింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఓటర్లందరూ కూడా వారి యొక్క అమూల్యమైన ఓటుని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. నేను కూడా నా ఓటుని సద్వినియోగపరుచుకున్నాను. ఏదైతే ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, నష్టాల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ ఎన్డీఏ కూటమికి నా మద్దతు తెలియచేయడం జరిగింది. ఇది అవసరం, ఇది మన అందరి యొక్క బాధ్యత. గత 5 సంవత్సరాలు నీ రాష్ట్రానికి రాజధాని ఏంట్రా అంటే చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి ఈ రోజున అమరావతికి 15,000 కోట్లు మంజూరు చేయించుకున్నాం. స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంట్రా అంటే అర్థం కాని పరిస్థితిని ఈరోజు ఆర్థికంగా కేంద్రం ఒక సహకారం తెచ్చుకుంటా ఉన్నాం. డిఎస్సి, మెగా డిఎస్సి తీసుకుంటా ఉన్నాం. జూన్లోని అందరికీ కూడా ఉద్యోగాలు కూడా, పోస్టింగ్స్ కూడా ఇచ్చే కార్యక్రమం గౌరవ మంత్రి లోకేష్ గారు తీసుకుంటా ఉన్నారు. అన్ని అంశాల్లో కూడా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది పట్టభద్రుల ఎన్నిక.
అంటే విద్యావంతులు వివేకంతో ఆలోచించండి, విఘ్నతతో ఆలోచించండి. ఈ రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు పట్టిన నష్టాన్ని, కష్టాన్ని గుర్తించి ఈ రోజున ఈ కష్టాన్ని నుంచి ముందుకు తీసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ సంపూర్ణమైన మద్దతు తెలియచేయండి. ఇది అవసరం. ఎవరిని నొప్పించాలో లేకపోతే పోటీలో ఉన్న వాళ్ళని కించపరచాలన్నది మా తాలూకు ఉద్దేశం కాదు. ప్రజాస్వామ్యం ఎవరైనా పోటీ చేస్తారు, కానీ ఇది రాష్ట్రం ఒక అవసరాన్ని గుర్తించి ఎన్డీఏ కూటమికి బలపరచాలని మంచి స్పందన ఉంది. మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఫోనుల్లో కూడా ఎక్కడికక్కడ వస్తున్నాం, మా బాధ్యత ఇది, మేము వచ్చి ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తున్నామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాజకీయంగా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని రామకృష్ణ మిషన్ రాజమండ్రి ప్రతినిధి సేవ్యానంద్ మహారాజ్ పేర్కొన్నారు. రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో స్థానిక 13వ, 14వ డివిజన్లకు చెందిన అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గురువారం గర్భిణీలు, బాలింతలకు యూపీహెచ్సీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తితో కలిసి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవానంద్ మహారాజ్ మాట్లాడుతూ, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీ స్త్రీలు ఐరన్, కాల్షియం, విటమిన్లు ఉండే పోషకాలు వారు తీసుకునే ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. ఐరన్, కాల్షియం, విటమిన్లు ఉండే విధంగా చూసుకుంటే పిల్లల ఐక్యూ పవర్ పెరుగుతుందని తెలిపారు. పిల్లలు బరువు, ఎత్తు, తెలివితేటలు పెరగాలంటే గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిపూర్ణ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ, రామకృష్ణ మిషన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అందిస్తున్న పౌష్టికాహార కిట్లను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తల్లులు బలవర్ధకమైన ఆహారం తీసుకున్నప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. సుమారు 300 మంది గర్భిణీలు, బాలింతలు 0 నుంచి 3 సంవత్సరముల వయసు గల పిల్లలకు డాక్టర్ టి వేణుమాధవి, డాక్టర్ ఎస్కేఎన్ మణికంఠలు ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు అందజేశారు. ఈ క్యాంపులు మార్చి నెలాఖరు వరకు నిర్వహిస్తామని స్వామీజీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాబురావు, కె శ్రీనివాస్, సంజయ్, విజయ్, రవి, శ్రీకాంత్, ఎస్ శ్రీనివాస్, అర్బన్ పిహెచ్సి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నాయి. అక్కడేమో పిల్లలకి, యువతకి సంబంధించిన ఎన్నో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా గోదావరి గట్టు దగ్గర రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల ఉంది, హాస్పిటల్ ఉంది, డిస్పెన్సరీ. అక్కడికి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఎంతోమంది వస్తున్నారు. అక్కడేమో వైద్య సేవలు జరుగుతున్నాయి. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? రామకృష్ణ మిషన్ సంస్థలో ఎందుకు జరుగుతున్నాయి అంటే, స్వామి వివేకానంద చెప్తారు, రామకృష్ణ పరమహంస శ్రీ శారదాదేవి చెప్తారు, శివజ్ఞానే జీవసేవ అంటే ఏంటి? ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు. జీవిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ. మీరు ఏ మతానికి సంబంధించిన వారైనా, ఏ కులానికి సంబంధించిన వారైనా, నిజమైన పూజ అంటే ఏంటి? మనం మందిరాల్లో, మందిరాల్లో పూజలు, ప్రార్థనలు చేయడం మంచిదే. నిజమైన పూజ ఏంటి అంటే, ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు. జీవిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ. కాబట్టి మనమంతా కూడా రామకృష్ణ మిషన్ సంస్థ నుండి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే, జీవిలో ఉన్న భగవంతునికి సేవ చేయడానికి, మనిషికి సేవ చేయడానికి కాదు. మీలో ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతునికి సేవ చేయడమే మా సంకల్పం. మహారాజ్ గారు ఈ రోజున మన అంబేద్కర్ నగర్ రావటం నిజంగా మన అదృష్టం. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే ఆయన మన అర్బన్ హెల్త్ సెంటర్కి కాల్ పెట్టారు ఆయన ఈ రోజున. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీకు ఇచ్చిన కిట్లు చాలా విలువైనవి. మీరు వేరే వాళ్ళకి ఇస్తే ఆ విలువ అది మీకు తక్కకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది ఆ పుణ్యం అంతా. ఎంతో భక్తితో చేసింది అవన్నీ. చాలా జాగ్రత్తగా మీరే వాడండి. దాని రిఫెక్ట్ ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది. భగవంతుని ప్రసాదంగా తీసుకోండి. మీరు తీసుకుని జాగ్రత్తగా వాడండి. అందులో చాలా రకాల కిట్లు ఉన్నాయి. ఏమి ఇచ్చారో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే స్వామీజీ చెప్పినట్టుగా 50-60 సంవత్సరాల నుంచి స్వామీజీ ఇక్కడే ఉండి, రాజమండ్రిలో ఉండి ప్రతి ఒక్కరికి ఫ్రీగా పిల్లల చదువులు కానీ ఫ్రీగా అన్నీ ఫ్రీగా చేస్తారు. మెడికల్ పెద్ద పెద్ద డాక్టర్లు ఐఏఎస్లు, ఐపీఎస్లు వచ్చి రిజైన్ చేసి ఈ సంస్థలో జాయిన్ అవుతారు. అది మామూలు విషయం కాదు. మీకు ఎవరికి తెలియదు. రామకృష్ణ మఠం అంటే చాలా గొప్పది.
ఎందుకంటే మీ పిల్లలకి చదువులు కానీ ఇంకో కానీ ట్యూషన్ పెడతా ఉంటారు సార్, మీకు సమ్మర్ క్లాసులు పెడతా ఉంటారు, డ్రాయింగ్లు నేర్పుతూ ఉంటారు. ఒక ఆ నేర్పే వాళ్ళు టీచర్స్ మామూలు వాళ్ళు కాదు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చి చెప్తూ ఉంటారు. అలాగే డాక్టర్స్ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి పెడతారు గోదావరి రోడ్డున, అన్నీ ఫ్రీ. మీకు చక్కగా వెళ్ళి చూపించుకోండి. స్వామీజీ చెప్పినట్టుగా మీ కిట్లు మాత్రం ఎవరికి ఇవ్వకండి. స్వామీజీకి నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాను, మా అంబేద్కర్ నగర్ సారథనగర్ అంతా బాగా పేదలు ఉండే స్వామి, చాలా పేదలు ఎక్కువగా ఉంటారు మాకు. మళ్ళీ ఇంకోసారి మాకు ఈ అవకాశాన్ని మా ప్రజలకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం స్వామి. గౌతమి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ 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 పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం అఖండ గోదావరి నదీ తీరాన గౌతమి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ 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 పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గౌతమి ఘాట్ వర్కర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు సర్వదర్శనం నిర్వహించి సాయంత్రం స్వామివారికి చక్రస్నానం ఊరేగింపు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చక స్వాములచే అత్యంత శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ, వైస్ ప్రెసిడెంట్ తొంటెపు వెంకటేశ్వరరావు, సెక్రటరీ గునిశెట్టి విజయ్ కిరణ్, ట్రెజరర్ తుమ్మలపల్లి బాబురావు, జాయింట్ సెక్రటరీ ఈదెల రామకృష్ణ చౌదరి, ఆలయ కమిటీ చైర్మన్ చిత్తులూరి వీరభద్రరావు, అన్నదాన కమిటీ చైర్మన్ బంగారు భాస్కర్ గుప్తా, బొడ్డు వెంకట గోపాలకృష్ణ, శ్రీకర్ ఛానల్ ఎండి పంపన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నక్షత్ర వేసు పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. కూడా చక్కగా ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆదమనం చేయండి అమ్మా. అందరూ కూడా తీసుకోండి, అందరూ కూడా ఆదమనం చేయండి. లోపల తీసుకోండి 3 సార్లు. ఆదమ్య ఓం ఓం మాధవాయ స్వాహ కొని మీ చేతిలో ఆవిడకి తీర్థం వేయండి. లోపల తీసుకోండి. ఆదమ్య ఓం కేశవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, వాసుదేవాయ నమః, ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః తీసుకుని అందరూ కూడా మధ్యలోకి కాకుండా ఏతే భూమి భారకాః ఓం భూః ఓం భువః ఓం యం అనుగళ్యాగ్రే నాసికాగ్రే సమృద్ధ పరికల్పితం ఆభోక్షో నీర సౌకృతం బ్రహ్మ అందరూ కూడా సమస్త దక్షే ద్వారా పరమేశ్వరమధ్యస్య పరమేశ్వరాఖ్యేయ ప్రవర్తనస్య సంయుమే భూతవాలే భూతే శ్రీశ్రీసాంధ్రప్రదేశే గంగా గోదావరిలో పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవతాః ప్రీత్యర్థం చెప్పుకోండి. చెప్పుకొని లాస్ట్లో నామధేయస్య అని చెప్పుకోండి. అభయ ఆయు ఆరోగ్యత ఐశ్వర్యాభి మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం నివారణ ద్వారా స్వకృత్య బలవర్ధన సిద్ధ్యర్థం సమేత ఓంకారేశ్వర స్వామి శాంతి కళ్యాణ మహోత్సవ అంగత్వేన మమ జన్మారభ్య ఏతదు క్షణపర్యంతం శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఆఖ్యం కర్మ కరిష్యే తథాదౌ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదార్థం మహాదరి కరిష్యే. చేతులు వారు చేపించి చేతు తోపాలతో నీడిపోయిన
సుందర ఋగ్వేదోధై సర్వేదస్సామ వేదోక్య సర్వణః అంగైత్సహితా సర్వే కలసాంబుధమాస్ దీపానికి నమస్కారం చేసుకోండి. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ప్రాణాయ స్వాహ సమానాయ స్వాహ ఉత్తరాహో సమర్పయామి అస్తోర్ఖాళయామి పాదోర్ఖాళయామి చేతు భాగవతం సమర్పయామి. గోవుల అక్రమ రవాణాను గోసేవ ఫౌండేషన్ సభ్యులు అడ్డుకున్నారు. రాజమహేంద్రవరం రూరల్ దివాన్ చెరువు 0 పాయింట్ వద్ద కంటైనర్లో 37 గోవులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గోసేవ ఫౌండేషన్ అధ్యక్షులు మోటిపల్లి సాయి రంగభాను ఆధ్వర్యంలో ఫౌండేషన్ కార్యకర్తలు గోవులను తరలిస్తున్న లారీని అడ్డుకున్నారు. గోసేవ ఫౌండేషన్ అధ్యక్షులు మోటిపల్లి సాయి రంగభాను మాట్లాడుతూ గోవులను అక్రమంగా విజయనగరం బొమ్మూరు పోలీసులకు సమాచారం అందివ్వడంతో వారు కంటైనర్ను బొమ్మూరు పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. ఈ సంఘటనపై బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బొమ్మూరు సిఐ పి కాశీ విశ్వనాథం ఫిర్యాదు స్వీకరించారు. గోమాత జయ గోమాత. ఈ అక్రమంగా లారీలో ఆవులు గేదెలు తరలిస్తుండగా ఈ వెహికల్ మాకు రోడ్డు మీద అలాగా హైవే మీద 0 పాయింట్ లాల చెరువులో మాకు అనుమానం వచ్చి ఈ వెహికల్ ఆఫ్ చేయగా వీటిలో అక్రమంగా ఆవులు గేదెలు అక్రమంగా తరలిస్తున్న చేసి 112 కాల్ ఫోన్ చేసి పోలీసు వారి ఆధ్వర్యంలో బండి పోలీస్ స్టేషన్కి అప్పడం జరిగింది. అది వెహికల్ మీద నేను వెహికల్ పక్కన నుంచి వెళ్ళగా సౌండ్లు రావడం ఆరడం ఈ సందర్భంగా ఆవు యూరియాని ఏదైనా వెనక నుంచి కారడం చూడడం వల్ల అది గుర్తించి మేము గోసేవ ఫౌండేషన్ నుంచి ఎక్కడి నుంచి వస్తానే డ్రైవర్ని అడగగా విజయనగరం జిల్లా నుంచి కేరళ వెళ్తున్నాయని సమాచారం. సుమారు ఎన్ని ఉన్నాయండి దీంట్లో? సుమారు 37 ఉంటాయి. గేదెలు ఎన్ని ఉన్నాయి, ఆవులు ఎన్ని? గేదెలు 17, ఆవులు మిగిలిన 20 మెంబర్స్ ఆవులు ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఏమన్నారు? పోలీసు వారు సహకరించి ఎఫ్ఐఆర్ రాసి. ఎన్ని గంటలకి సమయంలో పట్టుకున్నారు? 7:30 రన్నింగ్లో పట్టుకున్నారు. అదే వెహికల్ అయితే జర్నీలోనే ఉంది. దాన్ని కొంచెం సౌండ్లు వస్తున్నాయి, తేడాగా ఉందని వెహికల్ ఆపి పోలీసు వారి ఆధ్వర్యంలో. మీ పేరు? మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పులిహోర ప్యాకెట్స్ మరియు వాటర్ ప్యాకెట్స్ గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పంచిపెట్టారు. స్థానిక సీతంపేట దగ్గర గల వాటర్ ట్యాంకులు ఎదురుగా టీకే విశ్వేశ్వరరెడ్డి, తేతలి కనికిరెడ్డి బస్టాండ్ వద్ద మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పులిహోర ప్యాకెట్స్ మరియు వాటర్ ప్యాకెట్స్ గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని పంచిపెట్టారు. పేపర్ మిల్ ఎదురుగా గల లోదరగిరి చింత చెట్టు దగ్గర ఉన్న కనకదుర్గాదేవి గుడి దగ్గర గుడి గౌరవ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, రాజమహేంద్రి విద్యాసంస్థల డైరెక్టర్ తేతలి ఉమామహేశ్వరి, గుడి సభ్యులు కలిసి భక్తులకు పులిహోర పంచారు. ఈ కార్యక్రమంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఎస్వివి రెడ్డి, సురేష్, వెంకట్, శ్రేణు, బెనర్జీ, రాజేష్, ప్రసాద్, మనీష్, కాంగ్రెస్ నాయకులు, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు, దుర్గాదేవి ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ ప్రసాద్, ఉపాధ్యక్షులు ఐ శ్రీనివాస్, కార్యదర్శి వెంజమూరి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజమండ్రి ఉమా కోటిలింగేశ్వర క్షేత్రంలో రథోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతవాసులు భక్తి పారవస్యం చెందారు. రాజమహేంద్రవరం గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమ్రోగింది. బుధవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు గోదావరి రేవులకు చేరుకొని హరహర మహాదేవ, శంభో శంకర, నమశివాయ అంటూ పుణ్య స్నానాలు చేశారు. ఉమా కోటిలింగేశ్వర ఆలయం, ఉమా మార్కండేశ్వర ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, ఉమా రామలింగేశ్వర ఆలయం, సర్వేశ్వర ఆలయం, సారంగధరేశ్వర ఆలయం, ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం, కళ్యాణి సమేత సోమలింగేశ్వర ఆలయం, బసవలింగేశ్వర ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. దక్షిణ కాశీగా భాసిల్లే ఉమా కోటిలింగేశ్వర క్షేత్రంలో రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. కార్యనిర్వహణాధికారి లక్ష్మీబాయి పర్యవేక్షణలో మహాశివరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఆద్యాంతం భక్తులు రథాన్ని లాగుతూ స్వామి అమ్మవార్లను తిలకిస్తూ భక్తి పారవస్యం చెందారు. ఇప్పుడు మనం కూడా రథోత్సవాన్ని ఓసారి వీక్షిద్దాం.
మహాశివరాత్రి సందర్భంగా టౌన్ హాల్ వద్ద బాదంపూడి బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో 5,000 మంది భక్తులు పాల్గొన్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూతగంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానౌదపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠే స్తోత్రరత్నం త్విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి గంగాతరంగ రమణీయ జటాకలాపం మహాశివరాత్రి సందర్భంగా కీర్తిశేషులు బుగ్గిన విజయ్ పూజిత జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వివి గార్డెన్స్ దగ్గర కూల్ డ్రింక్స్ కొబ్బరి బొండాల వితరణ జరిగింది. ఇప్పుడే ఫోన్ చేస్తాను, సాయంత్రం కొడతాను, డబ్బులు కూడా ఇవ్వలేదు నేను అలా. హలో
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నాను. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థికి పట్టభద్రులు ఓటు వేస్తున్నారు. పట్టభద్రులంతా ఇది తమ బాధ్యత అని వస్తున్నారు. రాష్ట్ర శ్రేయస్సుకు పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి. రామకృష్ణ మిషన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ పౌష్టికాహార కిట్స్ పంపిణీ. శ్రీ 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 పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గౌతమి ఘాట్ వర్కర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.